జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తమిళనాడులో ద్రవిడవాద భావజాలం బీటలు వారుతోందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా తమిళనాడులో పాతుకుపోయిన పెరియార్ సిద్ధాంతాలు మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి. పూర్తి భిన్నమైన కాషాయ సిద్ధాంతం చిగురు తొడుగుతోంది. ద్రవిడవాదం వెర్రితలలు వేస్తున్న వేళ ప్రత్యేక తమిళ దేశం కావాలని ఉద్యమించిన నేలపై ప్రస్తుతం జాతీయవాదం దూసుకుపోతోంది. అందుకు ప్రధాన భూమిక పోషించిన వారే అన్నామలై. తమిళనాడు రాజకీయాల్లో కమలం పార్టీ ఉనికే లేని స్థాయి నుంచి ప్రస్తుతం బలమైన పార్టీగా ఎదగడానికి చాలా కృషి చేశారు ఆయన. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన అన్నామలై ప్రస్తుతం రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లో గెలవని మైదానం ఉండదు. అయితే దానికి పక్కా ప్రణాళికలు రచించాల్సి ఉంటుంది. ముందుగా ఎన్నికల మైదానాన్ని సరిగ్గా అవపోసన పట్టాలి. మైదానపు సారం తెలిసినప్పుడే ఎటువంటి పంట పండించవచ్చు అన్నదానిపై ఖచ్చితమైన అంచనా వస్తుంది. సరిగ్గా అన్నామలై అదే చేశారు. తమిళనాడులో ద్రవిడవాద రాజకీయాలు వేళ్లూనుకుని పోయినా కాషాయ జెండా రెపరెపలాడించారు. అయితే అన్నామలై ఏ విధంగా తమిళనాడులో బీజేపీని పెంచడానికి కృషి చేశారు అనే విషయం తెలుసుకుందాం. తాజాగా తమిళనాడుకు చెందిన పుతియ తలైమురై అనే టీవీ ఛానల్ ఆ రాష్ట్ర రాజకీయాలపై ప్రీ పోల్ సర్వే చేపట్టింది. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది, ఏ ప్రాంతాల్లో ఏ పార్టీలకు పట్టు ఉంది అనే విషయంపై సర్వే చేసింది. ఇందులో బీజేపీ ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సర్వే ప్రకారం రాబోయే లోక్సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఎక్కువ సీట్లు పొందనుంది అని తెలిపింది. ఇదే సమయంలో బీజేపీ భారీగా పుంజుకోనున్నట్లు వెల్లడించింది. ఏకంగా ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏఐఏడీఎంకే పార్టీని వెనక్కి నెట్టి రెండో స్థానంలో కమలం పార్టీ నిలవనుందని సర్వేలో తేలింది. గతంలో బీజేపీ 3.71% ఉండగా ప్రస్తుతం ఆ పార్టీ బలం 18.48% ఎగబాకింది. అదే సమయంలో రెండో స్థానంలో ఉన్న ఏఐఏడీఎంకే పార్టీకి 17.26% ఓట్లు వచ్చి మూడో స్థానానికి పడిపోతుంది అని చెప్పింది. అంటే ఇన్నాళ్లు తమిళ రాజకీయాల్లో అధికార పార్టీగానో విపక్ష పార్టీగానో కీలక పాత్ర పోషించిన ఏఐఏడీఎంకే పార్టీ ప్రస్తుత క్షీణదశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తమిళనాడులో ప్రాంతాల వారీగా చూసుకుంటే అన్ని చోట్ల డీఎంకే పార్టీకి గట్టి పట్టు ఉంది. కానీ ఏఐఏడీఎంకేను వెనక్కి నెట్టి బీజేపీ ఎదుగుతోంది. తమిళనాడులోని సౌత్ జోన్లో డీఎంకేకు 37% ఓట్ షేర్ ఉండగా బీజేపీకి ఏకంగా 19.5% ఉంది. ఇక ఏఐఏడీఎంకే పార్టీకి అతి తక్కువగా 12.5% ఓట్లు మాత్రమే ఉన్నాయి. వెస్ట్ జోన్లో డీఎంకేకు 31%, బీజేపీకి 22%, ఏఐఏడీఎంకేకు 21.4% ఓట్ షేరింగ్ ఉంది. ఇదే క్రమంలో తమిళనాడు సెంట్రల్ జోన్లో బీజేపీ బలం ఇంకా మెరుగుపడాల్సి ఉంది. అక్కడ అధికార పార్టీకి 46% ఓట్ షేరింగ్ ఉంటే ఏఐఏడీఎంకే 20.3%తో రెండో స్థానంలో ఉంది. బీజేపీకి కేవలం 11% మాత్రమే. నార్త్ జోన్లో ఎప్పటి నుంచో అధికార పార్టీకి గట్టి పట్టు ఉంది. అక్కడ డీఎంకేకు 35.5% ఓట్ షేరింగ్ ఉంటే ఏఐఏడీఎంకేకు 20%, బీజేపీకి 18% ఓట్లున్నాయి. ఇక చెన్నైలో డీఎంకేకు 47% ఉండగా బీజేపీకి 22% ఓట్లు. రెండవ స్థానంలో ఉంది బీజేపీ. ఇక్కడ ఏఐఏడీఎంకే కేవలం 10% ఓట్ షేరింగ్తో క్షీణదశలో ఉంది. ఓవరాల్గా ఈ ఓట్ శాతాన్ని కనుక బేరీజు వేసుకున్నట్లయితే డీఎంకే 38.33%తో బలంగానే ఉండగా బీజేపీ 18.48%తో రెండో స్థానంలో ఉంది. ఏఐఏడీఎంకే పార్టీ 17.26%తో మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం 2, 3వ స్థానంలో ఉన్న పార్టీల మధ్య వ్యత్యాసం చాలా తక్కువ, కేవలం 1.22% మాత్రమే తేడా ఉంది. కానీ భవిష్యత్తులో ఈ వ్యత్యాసం మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. కొన్నేళ్లుగా బీజేపీ ఏఐఏడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంటూ ముందుకు సాగింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు దాదాపు ఉండదు అన్న సంకేతాలే వస్తున్నాయి. ఒకవేళ పొత్తు కనుక ఉంటే అధికార పక్షానికి ఏఐఏడీఎంకే బీజేపీ కూటమి గట్టి పోటీ ఇచ్చే అవకాశమే ఉంటుంది. అయితే అన్నామలై ఈసారి పొత్తుతో కాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఒకవేళ పొత్తుకు ఎవరైనా పట్టుబడితే తాను పార్టీ అధ్యక్ష పదవికే రాజీనామా చేయాల్సి వస్తుందని అన్నామలై హెచ్చరించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే 2014లో 14% ఓట్లు, 2 లోక్సభ స్థానాలు సాధించినట్లుగా కూటమితో ముందుకు సాగడం వల్ల 2-3 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుందన్నది అన్నామలై భావన. సొంతంగా పోటీ చేస్తే తప్ప రాష్ట్రంలో బీజేపీ ఎదగదని భావిస్తున్నారు. ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ దయతో నిరంతరం ఉండడం వల్ల అంతిమంగా తమకే చేటు చేస్తుంది అనుకుంటున్నారు. తాత్కాలిక అవసరాల కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలను పణంగా పెట్టకూడదని అన్నామలై అనుకుంటున్నారు. ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ పెరుగుతున్నందుకు ఆ పార్టీలో వలసలు భారీగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 8న 17 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. వీరంతా వేర్వేరు సమయాల్లో అన్నా డీఎంకే పార్టీ నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు.
18 మంది మాజీ ఎమ్మెల్యేల్లో 12 మంది అన్నాడీఎంకే పార్టీకి చెందినవారే. తాజాగా ఏకంగా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి తన పదవికి రాజీనామా చేసి మరీ కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఈమె కన్యాకుమారి లోక్సభ స్థానంలోని విలవంకోడ్ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. తమిళనాడులో బీజేపీ పుంజుకుంది అనడానికి ఈ చేరికలు ఒక సూచన. తమ ప్రాంతంలో ఏ పార్టీ బలంగా ఉందనే విషయంపై స్థానిక నాయకులకు ఖచ్చితమైన అభిప్రాయం ఉంటుంది కదా. ఎప్పుడైతే స్థానిక నాయకత్వం ఒక పార్టీలోకి ఎక్కువగా వలస వెళ్తుందో ఆ పార్టీ గెలుపునకు దగ్గరలో ఉందన్నదానికి ఒక సూచన. ప్రస్తుతం చేరికలు కూడా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను సూచిస్తోంది. అయితే రాష్ట్రంలో డీఎంకే పార్టీ బలంగానే ఉంది. దీనికి స్టాలిన్ నాయకత్వం కారణం. తండ్రి కరుణానిధి దాదాపు 6 దశాబ్దాలుగా రాజకీయాలను ఏలినవారు. అతని నుంచే రాజకీయాల్లో అరంగేట్రం చేసిన ఎంకే స్టాలిన్ తమిళనాడులో బలమైన నేత. అందుకే ఆ పార్టీ బలంగానే ఉంది. కానీ అన్నా డీఎంకే బీజేపీ ఎదుగుదలతో ప్రస్తుతం సతమతమైపోతోంది. జయలలిత మరణంతో ఆ పార్టీలో నాయకత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఈపీఎస్ ఓపీఎస్ వర్గంగా పార్టీ చీలిపోవడం, అంతర్గత వర్గపోరు అధికమవ్వడం, ఆ పార్టీలో నాయకులకు సరైన ఇమేజ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అందుకే ఆ పార్టీ క్షీణిస్తూ వస్తోంది. దీంతో తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. అన్నామలై సరిగ్గా ఈ శూన్యతను ఒడిసిపట్టుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో తనదైన శైలిలో రాజకీయాలు నడిపారు. అధికార డీఎంకేకు అనుక్షణం చుక్కలు చూపించారు. ఎంకే స్టాలిన్ అతని మంత్రివర్గం చేసిన అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టారు. డీఎంకే ఫైల్స్ పేరిట ఎక్కడెక్కడ అవినీతి జరిగిందన్న విషయాలను ప్రజలకు వివరిస్తూ వచ్చారు. దీంతోపాటు పార్టీ ఎదగాలంటే ప్రచార సాధనాలైన మీడియా అవసరం. అటువంటి మీడియా తమిళనాడులో ద్రవిడవాద పార్టీలకు మద్దతిస్తున్న క్రమంలో పత్రికలను ఎండగడుతూ వచ్చారు. అప్పటి నుంచి పత్రికల ద్వంద్వ వైఖరి ప్రజలకు అర్థమవడంతో మీడియా కూడా అనివార్యంగా అన్నామలైకి ప్రచారం కల్పిస్తూ వచ్చింది. ప్రజలతో మమేకం అవ్వడానికి అన్నామలై తమిళనాడులో పాదయాత్ర చేపట్టగా దానికి విపరీతమైన ప్రజాదరణ వచ్చింది. అందరూ కమలం పార్టీ జెండాలతో అన్నామలైకి తోడుగా నిలబడ్డారు. అడుగడుగున నీరాజనం. పాదయాత్ర ముగింపు సభకు కూడా మోదీ హాజరు కావడంతో భారీగా ప్రజలు తరలివచ్చారు. తమిళనాడులో అన్నామలై పోరాటానికి కేంద్రం నుంచి మద్దతు కూడా మెండుగా ఉంది అని తెలుస్తోంది. మోదీ కూడా తమిళనాడుపై ప్రత్యేక దృష్టి సారించారు. ద్రవిడ రాష్ట్రాన్ని ఉత్తర భారతదేశంతో కలపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడులో దేవాలయాలు సందర్శించారు. కాశీ తమిళ సంగమం పేరిట ద్రవిడ దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమాలు చేపట్టారు. ఆ రాష్ట్రానికి చెందిన సెంగోల్ రాజదండం పార్లమెంట్లో ప్రతిష్ఠించడంతో తమిళనాడుపై బీజేపీ దృష్టి సారించిందని చెప్పకనే చెప్పారు. అంతేకాదు, ఒకానొక దశలో మోదీ తమిళనాడు నుంచే పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ విధంగా అన్నామలై చేస్తున్న కృషికి అధినాయకత్వం కూడా అండగా నిలవడంతో ఆ రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతూ వస్తోంది. ప్రస్తుతం ఏఐఏడీఎంకేను వెనక్కి నెట్టి 2వ స్థానంలో నిలుస్తోంది. ఈ పోరాటం ఇలాగే గనక కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశమూ లేకపోలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.